నెమ్మదిగా చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం, గట్టిగా క్లాప్స్ కొడదాం. సో థ్యాంక్ యూ. ఈ వీడియోస్ ఆన్ చేసుకుంటే మంచిది. Please on your videos. ఓకే, సో అందరికీ పౌర్ణమి శుభాకాంక్షలు. స్వాగతం, సుస్వాగతం రెండో రోజు పౌర్ణమి ధ్యానానికి. మనం ఈరోజు పౌర్ణమి యొక్క రెండవ రోజులో ఉన్నాం. మనం నిన్న చెప్పుకున్నాం పౌర్ణమి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, పౌర్ణమి రోజు. పౌర్ణమి ముందు 3 రోజుల్ని మనం డేస్ ఆఫ్ ప్రిపరేషన్, పౌర్ణమి రోజు డే ఆఫ్ కనెక్షన్, అదేవిధంగా పౌర్ణమి తర్వాత 3 రోజులు డే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, డేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. అంటే మనం ఈ పౌర్ణమి యొక్క అనంతమైన శక్తిని తీసుకోవడానికి మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో దయచేసి అందరూ మ్యూట్లో ఉండండి. దాదాపు దయచేసి అన్మ్యూట్ చేయొద్దు, ఇతరులకు డిస్టర్బెన్స్ ఉంటుంది. చాలామంది ఈ సమయంలో వాళ్ళు ఈ టైంలో మనకు కనెక్ట్ అవ్వడానికి వాళ్ళు కుదరక చాలామంది ఈ వీడియో పంపించమని రిక్వెస్ట్ చేశారు. కాబట్టి రికార్డింగ్ జరుగుతుంది. కాబట్టి ఇది ఆఫ్లైన్లో కూడా, అంటే ఆన్లైన్లో తర్వాత కూడా వాళ్ళు, అంటే ఇప్పుడు లైవ్లో లేకుండా కూడా తర్వాత చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. పౌర్ణమి ధ్యానం అనేది మన పిఎస్ఎస్ మూమెంట్లో 18 ఆదర్శ సూత్రాల్లో ఒకటి. మరి 30 ఏళ్ళుగా బ్రహ్మర్షి పత్రిజీ మార్గదర్శకత్వంలో అనేక పౌర్ణమి ధ్యానాలు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో జరిగింది. సో మనందరికీ తెలుసు పౌర్ణమి యొక్క విశిష్టత. కానీ పౌర్ణమి యొక్క విశిష్టతని, దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం శాస్త్రీయంగా తెలుసుకోవడమే మన ఉద్దేశం. పత్రికారు ఎప్పుడు క్లాస్ వర్క్ చేయరు, ఎవరి క్లాస్ వర్క్ వాళ్ళే చేసుకోవాలి. ఆయన ఒక మాట చెప్పి వదిలేస్తారు. ఎందుకంటే మనమంతా మాస్టర్స్ అని, మనమంతా దేవుళ్ళమని. కాబట్టి ఇప్పుడు నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి కారణం నేను తెలుసుకోవాలని, నేను నేర్చుకోవడం కోసం. బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్ కానీ చెప్పడం వలన, నేను మీకు టీచ్ చేయడం వల్ల నేను నేర్చుకుంటున్నాను. గత 5 ఏళ్ళుగా నేను ఎంతో నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. కాబట్టి నా ప్రయత్నం, నా ద్వారా మీరు కూడా ఈ సమయంలో మనం అంతా ఒక గ్రూప్గా మెడిటేషన్ చేయడం వల్ల విశ్వ కళ్యాణం కోసం ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని 7 రోజులుగా మనం చేసుకుంటున్నాం. సో ఈ 7 రోజుల్లో మనం ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకుంటాం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నటువంటిది ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది నా ద్వారా యూనివర్స్ నుంచి నేను కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఇదే సమయంలో మీకు చెప్తున్నానంటే నేనేదో తెలుసుకొని నాకంతా వచ్చు అనేది నా ఉద్దేశం కాదు. నేను తెలుసుకున్న విషయాలను, ఇంకా అనేకమైన విషయాలు మొట్టమొదటిసారి నేను వింటున్నా మీతో పాటు. సో కాబట్టి అది నా అనుభవంలో, ఈ 5 ఏళ్లలో ఎన్నో అనుభవాలు నాకు ఉన్నాయి ప్రత్యక్షంగా. సో నేను కూడా మీతో పాటు నేర్చుకుంటున్నా. కాబట్టి మనమంతా ఒక గ్రూప్ మెడిటేషన్ చేస్తూ మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనం మరి ఈ కార్యక్రమం ద్వారా సేవ చేసుకుందాం. సో ఇక రెండవ రోజు, మొదటి రోజున మనం మన హృదయాన్ని విశ్వాసంతో నింపుకోవాలి.
ఎంతోమంది మహానుభావులు భగవంతుడిగా తయారయ్యారు. భగవంతులుగా వాళ్ళు ఈ భూమి మీద మరి పరిపూర్ణంగా తయారయ్యి వాళ్ళు ఈ ప్రపంచానికి సేవ చేశారు. మరి మనం కూడా చేయగలం, మనకు ఏం తక్కువ లేదు అనే ఒక విశ్వాసం మనం కలిగి ఉండాలి. మన లోపల కూడా అనంతమైనటువంటి శక్తి ఉంది. సహజంగానే ఆ స్పందనాశీలత, సౌశీల్యము, శక్తి మనలో సజీవంగా ఆ ప్రజ్ఞ దాగి ఉన్నది అనే ఒక సత్యాన్ని మనం మరి అవగాహన చేసుకోవాలి. మరి ఈరోజు రెండవ రోజు మనము ఆధ్యాత్మిక ఆకాంక్షను కలిగి ఉండాలి. స్పిరిచువల్ యాస్పిరేషన్, ఆధ్యాత్మిక ఆకాంక్ష అంటే ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం, ధ్యానం చేయడం. మరి నేను కూడా ఒక ఆత్మస్వరూపంగా తయారవ్వాలి, నేను కూడా ఒక పరమాత్మగా ఎదగాలి అని మరి ఆ యొక్క శక్తి నా లోపల ఉన్నది అంటే దానికి సాధన చేయాలి అని మనం ఆ భావనతో నింపుకొని ఉండాలి. పదే పదే మనం అలాంటి భావనలు చేయాలి. నేను కూడా ఆ విధంగా ఎదగాలి, నేను కూడా అలా తయారవ్వాలి అని అలాంటి గ్రంథాలని మనం చదువుతూ మరి మనము ఆ మార్గంలో మరి ఆ ఇంట్రెస్ట్ని కలిగి ఉండాలి, ఆకాంక్షని మనం కలిగి ఉండాలి. ఇది ఈరోజు రెండవ రోజు. రేపు మూడవ రోజు స్పిరిచువల్ డెసిషన్ అండ్ డెడికేషన్. మనం అంకిత భావాన్ని కలిగి ఉండాలి, డెసిషన్ తీసుకోవాలి. ఈ విశ్వ కళ్యాణం కోసం, ఈ యొక్క అనంతమైన శక్తి దేనికోసం అంటే మనము ఎన్నో జన్మలు ఎత్తాము, ఆ ఎన్నో జన్మల్లో మనం ఎన్నో కర్మలు చేశాము, ఆ కర్మ ఫలితాలని మనం అనుభవిస్తున్నాం. అంటే కర్మ అంటే మనం ప్రతి వాళ్ళు కూడా కేవలం చెడు అనుకుంటారు, కాదు. కర్మ అంటే పని, ఆ పని చేయడం ద్వారా మనం ఫలితాన్ని పొందుతాం. మంచి చేసినప్పుడు మంచి ఫలితాలని, చెడు చేసినప్పుడు చెడు ఫలితాలను. సో మంచి చెడు యొక్క మిశ్రమ ఫలితాలను మనం అనుభవిస్తుంటాం ఈ జన్మలో. అది ఎన్నో జన్మల యొక్క మరి వాటి ఫలితాలని మనం ఈ జన్మలో మనం ఏదైతే తెచ్చుకున్నామో ఆ ప్రారంధాన్ని మనం అనుభవిస్తుంటాం. మళ్ళీ మనం కొత్త కర్మలు చేస్తూ మనం భవిష్యత్తులో ఆగామి కర్మలుగా మనం వాటిని అనుభవిస్తుంటాం. ఈ పునరపి జననం, పునరపి మరణం అనే కర్మచక్రంలో ఇరుక్కొని మనం మళ్ళీ మళ్ళీ భూమి మీద పుడుతూ మరి మరణిస్తూ జన్మిస్తూ అలా మనం ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాం. మరి అది ఏదో ఒక రోజు ఫుల్ స్టాప్ పెట్టాలి. పూర్తిగా ఈ పౌర్ణమి యొక్క ఉద్దేశం ఏంటి అంటే ముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయి. ఒకటి సమర్పణ. మూడు మాటల్లో మనం చెప్పాలి అంటే మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆ యొక్క విశ్వశక్తితోని, ఆ యొక్క యూనివర్స్తోని, మూల చైతన్యంతోని మనము ఆ భగవంతుడితోని, పరమాత్మతో మనం అనుసంధానం అవ్వాలి. అంటే ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క శక్తి అనుకోండి, పరమాత్మ అనుకోండి, విశ్వం అనుకోండి, ఏమైనా అనుకోండి, దానితో మనం కనెక్ట్ అవ్వడం, అదే నేను అనే భావనతో కలిగి ఉండడం. మొట్టమొదటి సరెండర్ అవ్వడం, రెండోది కనెక్ట్ అవ్వడం, ఆ శక్తిని మనం గ్రహించడం, మూడవది సేవ చేయడం, అంటే మనకు ఉన్నదాన్ని తిరిగి ఇవ్వడం. ఒక బ్యాంకు ఏం చేస్తుంది? ఫస్ట్ సేకరిస్తుంది. సో ఫండ్స్ అంటే మనం సేవింగ్ అకౌంట్స్ ద్వారా ఎంతోమంది దగ్గర నుంచి డబ్బులను తీసుకుంటుంది, దాన్ని మరి నిల్వ చేస్తుంది, అది అందరికీ అందిస్తుంది. సో అలాగే మనం కూడా మనం సరెండర్ అవ్వడం యూనివర్స్కి, అనంతమైన శక్తిని మనం గ్రహించడం, ఆ యూనివర్స్కి మనం ఇవ్వడం. సో మనం డెసిషన్ రేపు మనం ఏం చేయాలి అంటే పొద్దున్నే లేవగానే మీరు కళ్ళు మూసుకొని ఈరోజు నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. ఏంటి ఆ నిర్ణయం? నేను ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యి ఆ అనంతమైన శక్తిని తీసుకొని ఆ శక్తిని నేను ఈ ప్రపంచం కోసం ఉపయోగిస్తాను. ఇప్పుడు మీ స్వార్థం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు, కానీ కర్మ ఫలితం, మీరు ఆ కర్మ ఫలితం అనేది ఉంటుంది. మంచి చెడు లేదు, మంచి కానీ చెడు కానీ ఎలాంటి ఫలితాలనైనా సరే మీరు కావాలి అంటే అది వస్తుంది, కానీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. త్రైగుణ్య విషయవేద నిస్త్రైగుణ్యో భవార్జున. 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాల ద్వారా నువ్వు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, అంటే తమోగుణం, రజగుణం, సత్వగుణం ద్వారా నువ్వు చేసిన కర్మల యొక్క ఫలితంగా సిద్ధి సిద్ధో సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధి అసిద్ధి రెండు ఏదైనా కలగవచ్చు. కాబట్టి ఈ రెండింటిని మనము వదిలేయాలి. అంటే ఆ రెండు ఫలితాలే ఉంటాయి ఎప్పుడు. మంచి చెడు, సుఖము దుఃఖము, పాపం పుణ్యం, లాభం నష్టం, రాత్రి పగలు, ఇలా రెండే ఉంటాయి.
మూడోది లేదు. కాబట్టి ఈ రెండిటిని మనం ఏం చేయాలి? భగవంతుడికి సమర్పించాలి. నాకు సంబంధం లేదు, అది ఏదైనా రాని. సో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భో మాతే సంగోత్వ కర్మణి. అంటే నీవు కర్మ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయడంలోనే నిమగ్నమయ్యి మనం పనిచేసేటువంటి ఆ శక్తి మనకు కావాలి. అప్పుడు ఏమవుతుంది? మనకు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మనకు అవసరం లేదు. అది యూనివర్సల్ బ్యాంక్. సో నేను 13 ఏళ్ళుగా నేను ఏ వ్యాపారం చేయట్లేదు, ఏ ఉద్యోగం చేయట్లేదు. కానీ నేను అద్భుతంగా జీవిస్తున్నా, ఆరోగ్యంగా జీవిస్తున్నా, అనేక సంపదలతో జీవిస్తున్నా. నాకు ఎలాంటి లేదు అనే భావన నాకు లేదు. నేను హాయిగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, అన్నీ ఉన్నాయి నాకు. సర్వ సంపదలు ఉన్నాయి. నేను కారులో తిరుగుతున్నా, చాలా అద్భుతంగా నేను జీవిస్తున్నా. సో నాకు ఏ ఇబ్బంది లేదు, నా ఫ్యామిలీతో నేను ఆనందంగా ఉన్నా. సో ఈ రోజున నేను ఏదైనా చేయాలి, వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా కూడా ప్రపంచం కోసమే, లోక కళ్యాణం కోసమే నేను చేస్తాను తప్పించి నా కోసం నేను చెయ్యను. ఎందుకంటే ఆ కర్మల్లో ఇరుక్కోను. నాకు సత్యం తెలుసు. సో సత్యం తెలిసినప్పుడు నా కోసం నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు. అందరి కోసం మనలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇదే సిద్ధాంతం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ప్రపంచ శాంతి కోసం, ప్రపంచం కోసం, అందరి కోసమే మనం పనిచేస్తూ ఉంటాము. సో అది అప్పుడు మనం ఏ కర్మలు ఇరుక్కో, మనకు లాభ నష్టంతో సంబంధం లేదు. కేవలం పని చేయాలి, అంతవరకే. ఆ పని చేసినప్పుడు ఆ విశ్వం మనకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సో ఫలితం మనం ఆశించం, అది ఎప్పుడు ఎలా ఇవ్వాలో అలా అది ఇస్తుంది డెఫినెట్గా. అందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి మనకు అందులో భయం ఉండదు అప్పుడు. సో ఎలాంటి భయం లేదంటే మనం ఎప్పుడు భయపడుతుంటాం, కన్ఫ్యూజన్ స్టేట్. ఇది చేయాలా వద్దా. కాబట్టి మన జీవితం అంతా కూడా చేయాలా వద్దా దానిలోనే ఆగిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనం భగవంతుడికి అర్పించి మనల్ని మనం సమర్పించుకొని పనిచేస్తామో, గో హెడ్, అంతే, ముందుకెళ్ళు, వెనక ఆలోచన లేదు, యూనివర్స్ చూసుకుంటుంది ఏదైనా. కాబట్టి ఎప్పుడైతే పాండవులు కృష్ణుడికి సమర్పించుకున్నారో వాళ్ళ జీవితాన్ని, వాళ్ళు మొత్తం నీ ఇష్టం, నువ్వు ఎలాగంటే అలా నడిపించని వాళ్ళకి సరెండర్ అయ్యారో, అప్పుడు చివరికి విజయాన్ని సాధించాడు. లేదంటే 100 మంది కౌరవులు, దాదాపు 11 యక్షల వాళ్ళ సైన్యము, కేవలం 3, 4, 5 అక్షన్యుల సైన్యం, అంటే ఆ సైన్యంతో మరి గెలవడం జరిగింది. అంటే ఎంతోమంది, మళ్ళీ ద్రోణాచార్యుడు, భీష్ముడు, అంటే ద్రోణాచార్యుడికి ఎదురు లేదు అసలు. ఆయన అస్త్ర సన్యాసం చేసే తప్ప ఆయనను చంపడానికి ఎవడి వల్ల కాదు. సో ఆయన ఎదిరించేవాడే లేడు. అలాగే భీష్ముడికి ఎదిరించేవాడు లేడు. ఇంతమందిని వాళ్ళు చంపగలిగారు అంటే కేవలం కృష్ణుడికి సమర్పించుకోవడం వల్ల. సమర్పణ భావాన్ని కలిగి ఉంటే నువ్వు విజయాన్ని సాధిస్తావు. చివరికి సత్యమే విజయితే, సత్యముతో ఉండడం వలన అది సాధించడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? సమర్పణ భావంతో ఉండాలి. నీకు సంబంధం లేదు ఫలితంతో, భగవంతుడికి సమర్పణ. సో నువ్వు ఎలా నడిపిస్తే అలా, మనకే సంబంధం లేదు. అప్పుడు మనం సరైన, అందుకే కర్ణుడికి పాపం చేయడం కష్టంగా ఉంది. సో ఆయనకి దుర్మార్గుడితో, అంటే దుర్యోధనుడితో ఉండడం కష్టము. కానీ వాడికి నిరూపించుకోవాలి, నేను గొప్పవాడిని నిరూపించుకోవాలి. సో 2 ద్వంద్వమైనటువంటి దీంట్లో ఇబ్బంది పడుతున్నాడు. సో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు, నాన్న ఏం చేయమంటావు? మరి ఇప్పుడు వీడితోనే నేను, ఎందుకంటే నన్ను నేను నిరూపించుకోవాలంటే వీడు నాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి నేను వాడిని వదిలిపెట్టి నేను మాట తప్పలేను. సో మాట తప్పి నా మిత్రద్రోహం చేయలేను. అట్ ది సేమ్ టైం నేను దుర్మార్గుడిగా నేను ఉండలేను. ఏం చేయాలి? నా వల్ల కావట్లేదంటే ఆయన ఒక మంచి సలహా ఇచ్చాడు. నీవు పాపాలు చేస్తున్నావు, వాడితో పాటు నువ్వు పాపాలు చేస్తున్నావు కాబట్టి దానం చేయి. సో దానం చేయడం వల్ల నీకు శాంతి లభిస్తుంది. అంటే పాపం పోయిద్దని కాదు, నువ్వు పాపాలు చేస్తే పాపానికి ఫలితం ఎట్లాగైనా ఉంటుంది, కానీ దానం చేయడం ద్వారా నీకు కొంచెం శాంతి లభిస్తుంది. మరి ఆ పాపం చేయడం ద్వారా, అంటే ఆ పాపం జరిగింది అనుకో, ఆ జరిగితే దాని యొక్క ఫలితాన్ని నేను అనుభవించాల్సి వస్తుంది కదా, అంటే అది జరగకూడదని ప్రార్థన చేయి. సో వాడి పక్కనుండు, కానీ అది జరగకూడదని ప్రార్థన చేయి. సో ప్రార్థన, దానం. నువ్వు నా వల్ల ఎలాంటి నష్టం జరగకూడదు ఎవరికి అనే ఒక ప్రార్థన నిరంతరం నీ మనసులో, నా వల్ల ఎవరికి హాని జరగకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో హానికరమైన వ్యక్తులే ఉంటారు మన చుట్టూ, మనల్ని ఏదో ఒక రకంగా హాని చేద్దామని తలపెట్టి. కాబట్టి నా వల్ల ఎవరికి ఏ హాని జరగకూడదు సో అని నిరంతరం నువ్వు నీ లోపల ప్రార్థన చేయాలి. అంటే నువ్వు భావన చేసుకోవాలి, మన వల్ల ఎవరికి ఏ నష్టం జరగకూడదు, మన వల్ల ఏ ద్రోహం జరగకూడదు.
ఎందుకంటే దుర్మార్గులతో మనం సహజీవనం చేయాలి, తప్పదు. సో ఎందుకంటే అందరూ ప్రపంచంలో మరి అందరూ సజ్జనులే ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రతి వాడితో ఉంటాయి. కానీ మనం వాళ్ళతో కాదనలేము, అవునలేము. ఎందుకంటే ప్రపంచం అది బలంగా ఉంది. సో నెగిటివ్ ప్రపంచం అనేది. కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండాలి. సో కొన్ని సందర్భాల్లో నువ్వు పక్కన ఉండాల్సి వస్తుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలనేది లోపల నువ్వు ప్రార్థన చేయాలి. సో నువ్వు దానం చేయాలి. నువ్వు ఈ పాపకర్మల ద్వారా నువ్వు మరి సంపాదన అనేది తప్పట్లేదు నీకు. ఎందుకంటే నువ్వు లంచం తీసుకోవడం ఇష్టం లేదు. నేను తీసుకోనంటే నువ్వేమన్నా సత్యసారివా, నువ్వే పెద్ద పోటుగాడువా అని చెప్పేసి నేను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు లంచం తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అప్పుడేం చేయాలి నువ్వు అంటే ఇప్పుడు ఈ రోజున సమాజంలో జరుగుతున్నది అంతా కూడా అవినీతి అక్రమాలతోనే జరుగుతుంది. ఆ ఉద్యోగం, వ్యాపారం అన్నీ కూడా దుర్మార్గపు మార్గంలోనే ఉన్నాయి. కాబట్టి నువ్వు ఏ విధంగా నీ పాపాన్ని పోగొట్టుకోగలవు అంటే దానం ద్వారా. నువ్వు మంచి కార్యక్రమాలకు నువ్వు దానం చేయడం ద్వారా నీ యొక్క పాపాలను పోగొట్టుకోవడానికి. అందుకని ఈ రోజున చూడండి, 40 ఏళ్ళు వచ్చినాయి అంటే ప్రతి వాడికి అనారోగ్యాలతోనే ఉన్నారు. ఎందుకు అంటే పాపభూయిష్టం. ఈరోజు వ్యవసాయం, మనం మొత్తం వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ప్రతి ఒక్కటి దుర్మార్గమే. దుర్మార్గులైనటువంటి రాక్షస స్థితిలో ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకుల యొక్క మరి అడ్మినిస్ట్రేషన్లో ఎవడు చేసినా అది దుర్మార్గమే. కాబట్టి తప్పదు, నువ్వు వాడు బలవంతుడి చేతిలో నువ్వు ఉద్యోగం చేయాలి. నువ్వు బతకాలి కదా. నువ్వు బతకాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు చేయాల్సి వస్తుంది. అంటే అలాంటి వాడికి నువ్వు సహకారం అందించాలి. కాబట్టి దాని నుంచి నిన్ను రక్షించుకోవాలి అంటే నువ్వేం చేయాలి? దానం చేయాలి. సో ఈ 2 మార్గాల ద్వారా నువ్వు దాన్ని తరించవచ్చు. సో ఇక్కడ ఈ పౌర్ణమి ధ్యానం ద్వారా నువ్వు ఈ శక్తివంతంగా తయారవడానికి, అంటే ఒక పవర్ స్టేషన్ నుంచి ఆ పవర్ స్టేషన్లో ఉండే శక్తిని నువ్వు డైరెక్ట్గా తీసుకోవడానికి నీకు కనెక్షన్గా, అంటే నీవు ఇబ్బంది పడకూడదు. ఇక్కడ ఆ ఎనర్జీస్ నువ్వు తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం దానివల్ల నువ్వు ఇబ్బంది పడకూడదు, నువ్వు దానివల్ల లాభపడాలి. ఇక్కడ ఒకటి నువ్వు నష్టపోకూడదు, నువ్వు దాని ద్వారా లాభపడాలి. నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి నువ్వు ఉన్నతంగా పరిణామ క్రమంలో ఎదగాలి. ఇది మన యొక్క లక్ష్యం. కాబట్టి ఈ లక్ష్యంలో మరి ఈ 3 రోజుల పాటు మనం ఏం చేయాలి? మన శరీరాన్ని, మన మనస్సుని, మన బుద్ధిని, మన భావాలని మనం ట్యూన్ చేసుకోవాలి. అంటే ఆహారాన్ని మనం నియంత్రించుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి, ఒక పూట లిక్విడ్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి. మనము తక్కువ ఆహారంతో మనం ఎక్కువ ధ్యానము, మౌనంతో ఉండడం అనేది ప్రయత్నం చేయాలి. ఈ 3 రోజుల పాటు మనం పౌర్ణమి రోజు 12 గంటల ధ్యానంతో, మౌనంతో మరి కనీసం 1 గంట అయినా ఆ సమయంలో ధ్యానం చేయండి. మన లైవ్ మెడిటేషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అది సమయం కరెక్ట్గా 1వ తారీఖు నైట్ ఇది పగలు, అంటే ఉదయం 9 గంటలకే స్టార్ట్ అవుతుంది. 9:50, 10 గంటల కంటే కనీసం 6 గంటల ముందు 1వ తారీఖు మీరు ఉదయం 5 గంటల నుంచి మనకు పౌర్ణమి సమయం. 1వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 12 గంటల పాటు అది జరుగుతుంది. సో మనము మరి మామూలుగా మనం నైట్ టైంలో మనం అందరం సామూహిక ధ్యానం చేద్దాం. ఎందుకంటే పగలు సాధ్యం కాదు కాబట్టి 1వ తారీఖు నైట్ మనం చేద్దాం. సో ఇక ఈ పౌర్ణమి తర్వాత మరి 3 రోజులు డేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మన యొక్క శక్తిని మనం మరి విస్తారంగా ప్రపంచానికి అందించడం. ఎందుకంటే మనము తీసుకోవడము, ఇవ్వడం, దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే మన యొక్క రిసీవింగ్ కెపాసిటీ, మన సామర్థ్యాన్ని మనం పెంచుకుంటాం. ఒక గంట సమయంలో 1000 రూపాయలు సంపాదించే కెపాసిటీ మన దగ్గర ఉందనుకోండి, ఇప్పుడు ప్రజెంటు 10,000 సంపాదించే కెపాసిటీని పెంచుకుంటాం. 10,000 సంపాదించే కెపాసిటీ ఉందనుకోండి, 1,00,000 సంపాదించే కెపాసిటీ పెంచుకుంటాం. అంటే మన యొక్క సామర్థ్యాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. నేను డబ్బులు ఎందుకు చెప్తున్నంటే మనం డబ్బులతోనే ముడిపడి ఉంటుంది మన జీవితాలన్నీ. కాబట్టి డబ్బుల గురించి చెప్తున్నాను నేను. సో అంటే మనం ఆ ఎనర్జీని మనం మరి దేనిలో కొలవాలి? కిలో క్యాలరీసా, ఎందులో కొలవాలి మరి ఎనర్జీని వెలాసిటీ, ఇంకా దేనిలో ఉంటుంది? హెడ్జా కాదు, హార్స్ పవర్. అంటే అది
స్పీడ్ని హార్స్ పవర్లో కొలుస్తారు, మరి ఎనర్జీని దేంట్లో కొలుస్తారు? ఈ కాస్మిక్ ఎనర్జీని కొలవడానికి ఏ సాధనాలు ఉన్నాయో నాకు తెలీదు. సో ఈ ఎనర్జీ అనేది అంటే మనము 1% మనం ఈ గ్రూప్ మెడిటేషన్ ద్వారా ఏం లాభాలు ఉన్నాయి, మనం ఈ 3 రోజుల పాటు మనం ఏం తెలుసుకుంటాము అంటే పౌర్ణమి రోజుల్లో ఎలాంటి శక్తులు ఈ భూమి మీదకి వస్తాయి, ఆ శక్తులు మన అంతర ప్రవాహ శక్తులు ఎలా ఉంటాయి, తర్వాత గ్రూప్ మెడిటేషన్ వల్ల ఎటువంటి లాభం కలుగుతుంది, ఆ పౌర్ణమి, ఆ కన్యా రాశి పౌర్ణమి అంటే ఏ నెలలో వచ్చే పౌర్ణమి, ఆ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి. ఈరోజు మనం ఈ ఉపోద్ఘాతం అంటే పౌర్ణమి యొక్క ఇంట్రడక్షన్, అసలు పౌర్ణమికి ఏం జరుగుతుంది అనేది, ఆ పౌర్ణమి రోజుల్లో మనం ఎలా ఉండాలనేది నేను తెలుసుకున్నాం. సో ఈరోజు ఉపోద్ఘాతం, రేపు ఆ పౌర్ణమి యొక్క అంతర్ప్రవాహ శక్తులు, ఆ తర్వాత ఆ గ్రూప్ మెడిటేషన్ ద్వారా ఎటువంటి లాభాలు కలుగుతాయి, సో ఆ కన్యా రాశి యొక్క విశిష్టత ఏంటి, మరి ఆ యొక్క శక్తుల్ని మనం ప్రపంచానికి ఎలా విడుదల చేయాలి, ఈ విషయాల్ని మనం తెలుసుకుంటూ ధ్యానం చేస్తూ మరి ఉంటాం. ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూనే ఉండాలి ఇట్లాంటి విషయాలన్నీ. సో ఇక ఈ ఇంట్రడక్షన్ ఏంటి అంటే గ్రహాలు, సూర్యుడు, మరి నక్షత్ర మండలాలు అనేవి, మన గ్రహాలు ఉన్నాయి, సూర్యుడు ఉంది, నక్షత్ర మండలాలు ఉన్నాయి, ఇవన్నీ సజీవమైన అటువంటి అస్తిత్వం కలిగినవి. అవి తమకంటూ ఒక సందేశాన్ని, రంగును, ధర్మాలను, మరి నిర్ణయాలను కలిగి ఉంటాయని మన సనాతన విజ్ఞానం మనకు బోధిస్తుంది. మన సూర్యుడు ఈ రాశి చక్రం యొక్క శక్తులను భూమిపై ప్రసారం చేయడం ద్వారా అన్ని జీవ సామ్రాజ్యాల యొక్క సామరస్యపూర్వకమైన పురోభివృద్ధికి అవకాశం కల్పిస్తున్నాడు. సో మన సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రాశి చక్రం అంటే రాసులన్నీ ఉన్నాయి, ఆ రాసులన్నీ ఒక చోట కేంద్రీకృతమై ఉన్నాయి. అంటే ఈ పౌర్ణమికి అన్నీ ఒక చోటకు వస్తాయని మనం తెలుసుకున్నాం. ఏ రాశికి ఎలా ఏ షేప్లో వస్తాయని ఆ యొక్క శక్తులన్నీ కూడా ఈ భూమిపైకి ప్రసారం చేస్తుంటాడు ఈ సూర్యుడు. ఈ సూర్యుడు ఈ రాశి చక్రం ద్వారా ఈ భూమి మీదకి ప్రసారం చేయడం ద్వారా అన్ని జీవ సామ్రాజ్యాలు అంటే ఇప్పుడు మానవ జీవ సామ్రాజ్యం ఉంది, వృక్ష జీవ సామ్రాజ్యం ఉంది, జంతు జీవ సామ్రాజ్యం ఉంది, ఇలా అన్ని జీవరాశుల యొక్క సామరస్యపూర్వకమైనటువంటి పురోభివృద్ధి. అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళే డెవలప్ కావడం కాదు, మనం ఒకరికొకళ్ళు అన్నీ కలిసి అంటే ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఇక్కడ సామరస్యపూర్వకంగా అందరూ అంటే కేవలం మనుషులందరూ కలవడం కాదు. ఈ రోజున మనుషులు కూడా నా కులం వేరు, నా మతం వేరు, నా వర్గం వేరు అనే రకరకాలుగా ఇది మా సెంటరు, మీ సెంటరు, ఇలా విడివిడిగా విడిపోయాం మనం ఇప్పుడు ఏం చేయాలి, అంతా ఒకటి కావాలి. కేవలం మానవులు మాత్రం కాదు, అన్ని జీవ సామ్రాజ్యాలన్నీ ఒకటి కావాలి. సో వాటని ఈ రోజున పత్రి గారు స్పీచ్ కూడా అదే, వసుదైక కుటుంబం, వసుధ అంటే భూమి, ఏక అంటే మొత్తం ఒకటిగా కుటుంబం, వసుదేక కుటుంబం కావాలి. సో ఈ ప్రపంచంలో కేవలం మనుషులు మాత్రమే కాదు, ఈ వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, చేపలు చూడండి, అది మన జీవులు కాదు, వాటిని చంపుకొని తిందామనే ఒక దుర్మార్గమైనటువంటి చర్యల నుంచి మనము అంతా ఒకటే, అంతా నా సోదరులు అనే భావనతో మనము కలిగి అన్నీ కలిసి అంటే ఒకదానితో ఒకటికి చూడండి. ఈ చేపలు అన్నీ కూడా నాచు దగ్గర నుంచి ప్రారంభమై దాని యొక్క పరిణామ క్రమంలో ఏంజిల్స్ అంటాం మనం, దేవకన్యలు. సో దేవకన్యలుగా పరిణామ క్రమం చెందుతాయి ఈ చేపలు. సో ఈ యొక్క నీటిలో ఉండేటువంటి జీవరాశులు. మనమేమో జలపుష్పాలని చెప్పేసి వాటిని చంపుకొని తింటున్నారు, చూడండి ఎంత దౌర్భాగ్యం. అలాగే జంతు సామ్రాజ్యం. సో మనం జంతువుల నుంచి వచ్చాం, వాటిలో కూడా మన జ్ఞానం ఉంది, వాటితో మన కనెక్షన్ ఉంది, పరిణామ క్రమంలో మనం ఎదిగాం, మన తమ్ముళ్ళు, మన సోదరులు, మరి వాటిని మనం చంపుకొని తింటున్నాం. సో తర్వాత మరి వృక్ష సామ్రాజ్యం ఉంది. ఆ వృక్ష సామ్రాజ్యాన్ని మన ఎదుగుదలలో భాగంగా అవి మనం తినడం ద్వారా వాటికి మోక్షాన్ని అంటే విముక్తిని మరి ఇంకా ఉన్నత గతిని మనం చేరుస్తున్నాం. అంటే మనతో కలిసి ఉన్నాయి అవి. అంటే మనం జీవించడానికి మనకంటూ ఒక ఆహారాన్ని ఈ యూనివర్స్ అనేది నియమించింది. అట్ ది సేమ్ టైం దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా
ఒక జంతువుని చంపామనుకోండి మళ్ళీ పుట్టదు. ఒక కోడిని మేకను చంపితే అది మళ్ళీ జీవించదు. కానీ ఒక కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానీ ఆ విత్తనాలు మళ్ళీ వేసినప్పుడు మళ్ళీ వస్తాయి. సో కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేదు. అంటే వాటి యొక్క పరిణామ క్రమానికి మనం సహాయం చేస్తున్నాం ఇంకో రకంగా. కాబట్టి అప్పుడు ఇబ్బంది లేదు. గ్రహాలు ఈ రాశి శక్తులు భూమిపైకి ప్రసారం చేయడం ద్వారా, అంటే ఈ శక్తులన్నీ భూమిపైకి ప్రసారం ఎలా జరుగుతుంటాయంటే, ప్రతి పౌర్ణమి సమయంలో మానవాళికి ఈ ఉన్నత శక్తి కేంద్రాలకు మధ్య సమాచార వారధి ఏర్పడుతుంది. సమాచార వారధి అంటే కమ్యూనికేషన్ సిస్టమ్. వాటికి మనకు కనెక్షన్, ఈ మానవాళికి ఉన్నత శక్తి కేంద్రాలకి ఈ వారధి అంటే ఈ బ్రిడ్జ్ అనమాట. గ్రహ కేంద్రాల నుంచి లేక సూర్యునిలోని ప్రతి పౌర్ణమి సమయంలో సూర్యకిరణాల ప్రభావం చంద్రుడిపై పుష్కలంగా ఉండడం వల్ల సూర్యుని నుంచి వచ్చే శక్తి ప్రసారం చంద్రుడి వల్ల ఏమాత్రం ఆటంకం పరచకుండా సూటిగా ఉంటుంది. అంటే ఈ సూర్యుడు ఈ భూమికి మధ్యలో చంద్రుడు ఉన్నప్పుడు అమావాస్య, ఆ చంద్రుడు లేకుండా ఉండడం వల్ల మనకు ఆ చంద్రుడి ఆటంకం లేదు. ఆ సూర్యుడి శక్తి నేరుగా ఈ భూమి మీద పడుతుంది. ఇక్కడ చంద్రుడి యొక్క శక్తి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే దాని యొక్క ఎనర్జీ డైరెక్ట్గా తీసుకున్నప్పుడు అది మనకు వ్యతిరేకమైన అంటే నెగిటివ్గా ఉంటుంది. అదే పరావర్తనం చెందింది అనుకోండి, ఆ సూర్యుడి యొక్క శక్తి ఆ చంద్రుడి మీద పడి అది భూమి మీదకి వస్తే అది మనకు మరి ఔషధంగా పనిచేస్తుంది. అంటే పాము విషం డైరెక్ట్గా మనకు కాటేసింది అనుకోండి, అది ఏం జరుగుతుంది, మనకు విషం మరి విషపూరితంగా తయారై మనకు అది ఇబ్బంది కలిగిస్తుంది. కానీ దాన్ని ఔషధంగా కూడా వాడుకోవచ్చు, మెడిసిన్గా వాడుకోవచ్చు. సో డోసేజ్ తీసుకొని. అలాగే చంద్రుడి యొక్క శక్తి కూడా సూర్యుడి యొక్క శక్తి ఆ యొక్క చంద్రుడి పైన పడి మరి మన మీదకి మన పరావర్తనం చెందడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి అనేక మరి మన బాడీలో అంటే ఈ భూమి మీద ఏవైతే ఉన్నాయో విటమిన్స్, మినరల్స్, రకరకాల వృక్ష జాతుల్లో ఖనిజ సంపదలు ఇవన్నీ అంటే ఖనిజాల నుంచి వృక్షాల నుంచే మనం జంతువుల ద్వారా మనం ఈ భూమి మీదకి వచ్చాం, పరిణామక్రమం చెందాం. అంటే ఆ ఖనిజాల్లో మనం ఉంగరాలు పెట్టుకుంటాం, ఈ రాయి మంచిదండి, ఆ రాయి మంచిదండి, ఈ గ్రహానికి ఆ గ్రహానికి అని రాళ్ళు పెట్టుకుంటాం, బంగారం పెట్టుకుంటాం. మనం ఆ బంగారం నుంచే వచ్చాం, ఆ రాయి నుంచే వచ్చాం, ఆ ఖనిజం నుంచే మనం ఖనిజంగా ఎత్తాం జన్మని, బంగారంగా ఎత్తాం. రకరకాల లక్షల సంవత్సరాల నుంచి ఎన్నో జన్మలు ఎత్తాం మనం. దాని తర్వాత ఎంతో ఉన్నతమైనటువంటి ఒక దైవంగా పరమాత్మగా ఈరోజు మనం ఉన్నాం. ఆఫ్టర్ ఆల్ బంగారానికి వాల్యూ ఇస్తున్నాం. నా దగ్గర కేజీ బంగారం ఉంది, అర కేజీ బంగారం ఉంది, నాకు ఆభరణాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉందని చాలా గొప్పగా మనం దాని గురించి చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఆ బంగారం జన్మని నువ్వు ఎప్పుడో ఎత్తావు, కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే నువ్వు ఆ బంగారంగా జన్మ తీసుకున్నావు. ఈ రోజు నువ్వు బంగారం కావాలి, నువ్వు గోల్డ్ కావాలి, కానీ నువ్వేమైపోతున్నావు, రోగభూయిష్టంగా తయారైపోయినావు. మనం ఈరోజు కరోనా వచ్చిందంటే వామ్మో అని విలవిల్లాడిపోయే పరిస్థితి మనం ఏర్పడుతున్నాం. ఎందుకు? ఆఫ్టర్ ఆల్ అది నథింగ్. నువ్వు ఒక పరమాత్మవు. నువ్వు ఆ ఖనిజం నుంచి, ఆ జంతువుల నుంచి, ఆ వృక్షాల నుంచి నువ్వు ఎంతో మహోన్నతంగా నువ్వు తయారై వచ్చావు. అంటే వాటిలో ఉన్న మినరల్స్, విటమిన్స్, వాట్ ఎవర్ ఈ భూమి మీద ఏదైతే ఉందో అన్నీ నీ దగ్గర ఉన్నాయి, నీ లోపల ఉన్నాయి. కానీ అవి పనిచేయకుండా ఉన్నాయి. వాటిని మనం వినియోగించుకోవట్లా. నువ్వు వినియోగించుకోవాలి వాటన్నిటిని. వాటిని నువ్వు ఎప్పుడైతే వినియోగించుకుంటావో నువ్వు ఒక పరమాత్మగా ఎదుగుతావు. నువ్వు వినియోగించుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు ₹1,00,000 బల్బు పెట్టినా దానికి కనెక్షన్ లేదనుకోండి, వేస్ట్. ₹1,00,000 అండి బల్బు. టీవీ, మా ఇంట్లో టీవీ 1,50,000 పెట్టుకున్నానండి, ప్లాస్మా టీవీ అద్భుతంగా ఉందండి, HD 4K. కానీ కరెంటు లేదండి, నో కరెంట్. ఏంటి ఉపయోగం? నో కనెక్షన్. నువ్వు యాంటీనా కనెక్షన్ ఇవ్వాలా, ఏమి రావు, నో ప్రోగ్రామ్స్. మరి ఎందుకు ₹1,00,000, ₹1,50,000, ₹2,00,000, ₹1,00,00,000 అవసరం లేదు. నువ్వు దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు గుండె ఉందండి, నువ్వు గుండె ₹1,00,000 ఇస్తా, మన గుండెని ఇస్తామా? అంటే గుండె ఎంత వాల్యూ? ఊపిరితిత్తులు, ఒక ఊపిరితిత్తులు ఇవ్వండి, కిడ్నీ ఇవ్వండి, ఒక కిడ్నీ, ఓ లివర్ ఇచ్చేయండి పోనీ. మన శరీరంలో ఆర్గాన్స్ ఎన్ని కోట్ల విలువైనటువంటి ఆర్గాన్స్ ఉన్నాయి ఇక్కడ. మరి వీటిని ఏం చేస్తున్నాం? మాంసం వేసి, ఆల్కహాల్ వేసి, మరి రకరకాల పొల్యూషన్, ఈరోజు విషపూరితమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకొని వీటన్నిటిని నాశనం చేస్తున్నాం. కేవలం మన స్వార్థం కోసం, బుక్కెడు అన్నం తినడం కోసం ఎంత దుర్మార్గానికైనా ఒడిగడుతున్నాం. భూమిని సర్వనాశనం చేస్తున్నాం, జంతువుల్ని చంపుకొని తింటున్నాం. ఎంత దారుణం చూసారా?
కాబట్టి మనము దైవాలము అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ పౌర్ణమితో మనకు ఆ కనెక్షన్తో మనకు వస్తుంది నేను దైవం, నేను అద్భుతమైన శక్తి స్వరూపుణ్ణి అని ఎప్పుడు తెలుస్తుంది నీకు అంటే నువ్వు కనెక్షన్ ఇచ్చినప్పుడు దానికి కనెక్ట్ అవ్వాలి మనం. సో ఆ ఆ ఉన్నతమైన శక్తి కేంద్రాలతో నీకు వారధి ఏర్పడుతుంది. ఈ వారధి ఈ గ్రహ కేంద్రాల నుంచి సూర్యునిలోని అంతర్యామి వరకు విస్తరించి ఉంటుందని చెప్పబడుతుంది. అంటే సూర్యుడిలో ఉన్న అంతర్యామి వరకు అది వ్యాపించి ప్రతి పౌర్ణమి సమయంలో ఈ సూర్యకిరణాల ప్రభావం చంద్రుడిపై పుష్కలంగా ఉండడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే శక్తి ప్రసారం చంద్రుడి వలన ఎటువంటి ఆటంకం జరగదు. ఆయుర్వేద మందులన్నీ కూడా సో ఈ పౌర్ణమి రోజుల్లోనే తయారవుతాయి. అంటే ఔషధము పదార్థంలో ఔషధం లేదు, శక్తి ద్వారా దాని యొక్క ఔషధం గుణం పెరుగుతుంది. అంటే ఈ పౌర్ణమి సమయంలో పదార్థము నీ లోపల ఏది ఉందో, ఆ మొక్క లోపల ఏది ఉందో, జంతువు లోపల ఏది ఉందో, ఈ రత్నాల్లో వీటన్నిటిలో అవే ఉన్నాయి. ఆ పదార్థంలో ఎటువంటి లోపం లేదు, నీ లోపల ఏది ఉందో అది అదే. కానీ ఔషధంగా అది ఎప్పుడు మారుతుంది అంటే ఈ పౌర్ణమి యొక్క శక్తి, అంటే సూర్యుడి యొక్క శక్తి చంద్రుడి పైన పడి ఆ చంద్రుడి యొక్క శక్తి ఈ పదార్థం మీద పడడం ద్వారా అది ఔషధంగా మారుతుంది, అది రసంగా మారుతుంది, రసాయనంగా మారుతుంది. నీ శరీరం కూడా ఈ పౌర్ణమితో కనెక్ట్ అయినప్పుడు నీ శరీరంలో ఉన్న ప్రతి పదార్థం ఔషధంగా ఎనర్జెటిక్గా మారుతాయి, ఇది రత్నాలుగా మారిపోతాయి. నీ బాడీలో ఉన్న అన్ని రత్నాలని నువ్వు యాక్టివేట్ చేసుకోవాలంటే ఈ పౌర్ణమి సమయం. క్రిస్టల్స్ మా పిరమిడ్లో క్రిస్టల్స్ ఉన్నాయంటే నీ లోపల కూడా ఎన్నో క్రిస్టల్స్ ఉన్నాయి, వాటిని ఎనర్జెటిక్ చేసుకోవాలి మనం పౌర్ణమి మనమే ఒక పెద్ద పిరమిడ్. సో ఈ పిరమిడ్ని మనం శక్తివంతం చేసుకోవాలి. మనం మొట్టమొదట మనం పిరమిడ్ని ఉపయోగించుకోవాలి, మనము తర్వాత మనమే ఒక పిరమిడ్గా తయారైపోవాలి. ఆ పిరమిడ్ అనేది మనం కట్టడం ద్వారా ఈ భూమికి నిరంతరం శక్తిని ఇస్తూనే ఉంటాం మనం. తర్వాత ఈ సూర్యుడు ప్రతి నెలకి ఒక రాశికి సంబంధించినటువంటి విద్యుదయస్కాంత క్షేత్రంలో ప్రవేశించి ఆయా రాశికి అధిపతులైన గ్రహాల ద్వారా ఆ రాశి శక్తులను భూమిపై ప్రసారం చేస్తూ ఉంటాడు. చూసారా, సూర్యుడు ప్రతి నెలలో ఒక్కొక్క రాశి, అంటే మేషరాశి మొదలు మీన రాశి వరకు విద్యుదయస్కాంత, ఇప్పుడు మనకు ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రిసిటీ అంతా కూడా విద్యుదయస్కాంత క్షేత్రం, అంటే ప్లస్ మైనస్. అవి ఆ టర్బైన్లు ఆ బాయిలర్లు తిరగడం ద్వారా వాటిలోంచి శక్తి ఆ యొక్క పవర్ ఉత్పత్తి అయ్యి ఆ పవర్ని మనం మరి అక్కడ నుంచి పవర్ స్టేషన్ నుంచి సబ్ స్టేషన్కి మన ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనం ఇంట్లోకి తీసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క భూమి మొత్తం నడవడానికి, ఈ భూమి మొత్తం ఒక శక్తిని ప్రసారం చేయడానికి ఇవన్నీ తన కక్షలో అవి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఆ యొక్క శక్తి ప్రసారం అనేది ఈ భూమిపైకి మరి ప్రవహిస్తూ ఉంటుంది. సో ఆయా గ్రహాల యొక్క మరి ఆ రాశి యొక్క శక్తులు ఈ భూమిపై ఆ నెలల్లో మనకు ప్రసారం చేయడం జరుగుతూ ఉంది. చూడండి, ఇది ఇక్కడ మనం ఈ పిక్చర్లో ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఈ సూర్యుడు ఇది భూమి, ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఇక్కడ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది, ఈ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. అలాగే ఈ నక్షత్రాలన్నీ కూడా వాటి కక్షల్లో అవి తిరుగుతూ ఈ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఇలా ఒకచోట మరి వస్తాయి. సో ఇక్కడ ఇది మేషరాశి, ఇది వృషభ రాశి, మిథున రాశి, ఇట్లా ఒక్కొక్క రాశిలో ఈ విధంగా ఈ నక్షత్రాలు అన్నమాట. ఇవి షేప్స్, జెమిని, ఇది క్యాన్సర్, లియో, వర్గ్యో, తర్వాత ఇది లిబ్రా, స్కార్పియో, ఇట్లా మరి మళ్ళీ ఇక్కడ పీసిస్ అంటే మీనరాశి వరకు, మేషరాశి మొదలు ఇలా ఇవన్నీ కూడా నక్షత్రాలన్నీ ఒక చోట కేంద్రీకృతం అవుతూ ఉంటాయి అన్నమాట. ఇగో ఇప్పుడు మనం ఈ ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉన్నటువంటి ఈ విర్గో అంటే కన్యా రాశి, ఇది ఈ షేపు, ఈ నక్షత్రాలన్నీ ఈ షేప్లో ఉండడం వల్ల దీనికి ఒక పేరు పెట్టారు. సో ఇలా మరి మన పూర్వీకులు, మన యొక్క మహర్షులు ఆ విధంగా వాటికి ఆ పేర్లు పెట్టడం జరిగింది. ఆ యొక్క శక్తి ఈ రాశి గుండా ప్రయాణం చేసి ఈ భూమి మీదకి ప్రసారం చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ పౌర్ణమి అనేది మనకు అవకాశం కల్పించే రోజులు. ఇది
ఎవరైతే సాధనా పరులు ఉంటారో ఇది ఒక దీక్ష, ఇది పౌర్ణమి దీక్ష అనేది. ఈ పౌర్ణమి సమయంలో మనం ధ్యానం చేస్తున్న వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి అవకాశం కల్పించే రోజులు. అదే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో లేరో వాళ్ళకి ఇవి గడ్డు రోజులు అని కూడా చెప్పచ్చు. సరిగ్గా ఈ పౌర్ణమి గడియల్లో అన్ని గ్రహాలు, మరి సూర్యుడి యొక్క శక్తి కేంద్రాలు అత్యున్నత స్థాయి స్పందనాశీలత, అనుసంధానం కలిగి ఉంటాయి. ఈ అనుసంధానం అనేది పునర్జన్మను కలిగించే క్షణం, అంటే ఉన్నతిని కలిగించే క్షణం. ఇటువంటి క్షణంలో మనిషి తను కోల్పోయిన దివ్య దృష్టిని సాధించే అవకాశం కలుగుతుంది. అంటే మనం ఏదైతే దివ్య దృష్టి మనకు సహజంగానే ఉందో, మనం దైవాలము అనే ఒక విషయం, మన లోపల దివ్యత్వం ఉంది, మనం దైవాలము అనే ఒక విషయం ఏదైతే ఉందో అది ఈ పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టడం కాదు. నువ్వు మానవుడిగా ఉన్నావు, దైవంగా జన్మ తీసుకోవడం. పునర్జన్మ అంటే నువ్వు దైవం కానీ మర్చిపోయావు. దైవం మానుష రూపేణ, మనుష్య రూపంలో ఉన్నటువంటి దైవాన్ని అనే విషయాన్ని నువ్వు మళ్ళీ అది మరి ఈ అనుసంధానం ద్వారా, ఈ పౌర్ణమి యొక్క అనుసంధానం ద్వారా జరుగుతుంది. ఈ క్షణం అనేది ఉన్నతిని కలిగించే క్షణం. ఇటువంటి క్షణంలో మనిషి తాను కోల్పోయినటువంటి దివ్య దృష్టి తిరిగి సాధించే అవకాశం ఉంది. ఓ క్రొత్త మరి ఉన్నత అనుభవం పొంది సంపూర్ణంగా శక్తితో నిండి పరిణామ పదం మరి సేవా పదంలో సక్రమంగా అడుగులు వేసే సమయం ఇదే. ఒక కొత్త అనుభవం, ఉన్నతమైనటువంటి అనుభవం, సంపూర్ణంగా మనం శక్తిని నింపుకొని పరిణామక్రమం ఉన్నతంగా ఎదిగేటువంటి ఆ సేవా పదంలో మనం అడుగులు వేస్తాం అన్నమాట. ఈ సమయంలో మన గ్రహానికి సంబంధించినటువంటి పరమగురు పీఠానికి, పరమ గురువులు అంటే మన ఈ భూమి మీద ఉన్నతంగా ఎదిగినటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పరమ గురువులు ఉంటారు. ఆ పరమ గురువులందరూ సమావేశం అవుతారు ఈ సమయంలో. మరి జీసస్ తన శిష్యులు, ఆ పరమ గురువులందరూ కూడా ఒక చోట సమావేశం అవుతారు. వాళ్ళనే హైరార్కియల్ మెడిటేషన్ అంటారు. ఈ సమయంలో పరమ గురువులందరూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళంతా ఒక గ్రూప్గా మరి సమావేశం అవుతారు ఈ సమయంలో. అదేవిధంగా శంబాలా అనే ఒక ప్లేస్ ఉంది. శంబాలా అనేది ఈ భూమి మొత్తానికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. మన కలెక్టర్ ఆఫీసు, మనకు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎలా ఉందో, అదే మరి సెక్రటరియట్ ఎలా ఉందో, భారతదేశానికి మరి ఎలాగైతే ఆ సెక్రటరియట్ ఉంటుందో అలాగే మన యొక్క ఈ భూమి మొత్తానికి కూడా హాస్టల్గా, అంటే ఈ భూమి మీద ఎలాంటి ప్రణాళికలు రావాలి, ఎలాంటి మానవాళికి ఏం చేయాలి. సో ఈ కరోనా అనేది యాక్చువల్గా వైరస్ కాదు, అదొక ఫ్రీక్వెన్సీ, ఒక ఎనర్జీ అనమాట. ఈ ఎనర్జీ ఫీల్డ్లోకి మానవుడు ఎలా మరి దీని నుంచి అధిగమించాలి, ఎలా శక్తివంతం కావాలి అనే ఒక ఎనర్జీని వాళ్ళు అంటే ఇట్లాంటి ప్రణాళికలన్నీ ఏ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి, వాళ్ళ సిస్టమ్కి అనుగుణంగా, అంటే వాళ్ళ యొక్క మానవుడి యొక్క స్థాయిని బట్టి వాళ్ళకి సరి అయినటువంటి నాయకుల్ని, మరి సరి అయినటువంటి టెక్నాలజీని, అంటే కొన్ని సమయాల్లో టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతుంది, కొన్ని సమయాల్లో ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇలా ఇవన్నీ కూడా ఎవరి స్థాయిలో, అంటే మానవుడికి స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛతో వాడు నాశనం చేస్తుంటాడు. అట్ ది సేమ్ టైం వాడి ఆలోచనకు అనుగుణంగా మరి ఏ టైంలో ఎలాంటి వాళ్ళ పరిణామ క్రమానికి ఉపయోగపడాలి అనే ఒక చర్యలు కూడా వీళ్ళు చేస్తూ దానికి అనుగుణంగా మరి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దానికి ఒక ఆఫీస్ అనేది ఉంటుంది, దాన్నే శంబాలా అంటారు. సో ఆ శంబాలా అనే ప్లేస్కి, ఈ పరమ గురువులకి, ఈ శక్తి క్షేత్రాలకు మనకు కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది ఈ పౌర్ణమి సమయంలో. మన గ్రహానికి సంబంధించినటువంటి పరమ గురుపీఠానికి మరి మన అంతరాత్మకు మరింతగా సహకరించేందుకు మనలో ఆధ్యాత్మికమైన పెనుమార్పులు సాధించడానికి ఇది సరైన సమయం. కాబట్టి మన ఆధ్యాత్మికంగా మనం ఉన్నతంగా ఎదిగినప్పుడే వాళ్ళతో కనెక్టివిటీ అనేది వస్తుంది. దానికి ఇది సరైన సమయం అనమాట. ఈ కాలంలో మన స్వభావంలోని అనేక అడ్డంకుల అవరోధాలను నిర్మూలించుకోవడానికి ఒక అవకాశం చెబుతుంది. అంటే మనకు చాలా అవరోధాలు ఉంటాయి. సో అంటే ఎవరిని యాక్సెప్ట్ చేయలేం, సొసైటీని కానీ, ఇంట్లో వాళ్ళని కానీ, రకరకాలుగా వ్యక్తులతో మనకు ఇబ్బంది ఉంటుంది. వీళ్ళు మనకు కుదరదు, ఎందుకంటే మనం అనుకూలంగా ఉండరు వాళ్ళు. ఏదో ఒక ఇబ్బంది అనేది మన కుటుంబంలో, సమాజంలో, రకరకాల పరిస్థితుల్లో మనకు ఉంటుంది. ఇలాంటిని అధిగమించేదానికి మనకు ఆ శక్తి అనేది వస్తుందన్నమాట.
సో మన లోపల ఉన్న కన్ఫ్యూజన్స్ కానీ మరి కాన్ఫ్లిక్ట్స్ కానీ ఏవైనా కూడా మనం అధిగమించడానికి గొప్ప అవకాశం ఇది. ఆ అవకాశం కల్పించేటువంటి రోజులు అన్నమాట. తర్వాత శక్తి అనుసంధానం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత ఆధ్యాత్మిక కేంద్రాల్లో జరిగే అనుసంధానం కారణంగా మన గ్రహంపై ఉధృతమైనటువంటి శక్తి ప్రసారం జరుగుతుంది. ఈ శక్తి కారణంగా మన గ్రహం యొక్క ప్రాణమయ శరీరం దివ్య ప్రణాళికకు మరి భగవంతుని దివ్య ఇచ్ఛకు మరింతగా స్పందించడం వలన ఎల్లడలా ఉన్న ఆధ్యాత్మిక జ్ఞాన పిపాసుల్లో తమ ఉన్నతమైన స్వప్నాలను సాధించాలనే స్ఫూర్తి రేకెత్తుతుంది. కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నత ఆధ్యాత్మిక కేంద్రాల్లో జరిగే అనుసంధానం ఈ టైంలో జరుగుతుంది. కాబట్టి ఈ మన గ్రహంపై ఉధృతమైనటువంటి శక్తి ప్రసారం జరుగుతుంది. దాని ద్వారా దివ్య ప్రణాళికలు అంటే ఈ ప్రపంచంలో ఇవి ఏవైతే ప్రణాళికలు ఏర్పడతాయో అంటే ఇప్పుడు చూడండి, మన కుటుంబం ఉంది. మన కుటుంబంలో ఉన్న ఒక తండ్రి, నలుగురు పిల్లలు కూడా ఒకే ప్రణాళికతో ఉన్నప్పుడు ఆ కుటుంబం అనేది అభివృద్ధి చెందుతుంది. సో అలా కాకుండా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళారనుకోండి, అది విడిపోయారనుకోండి, అది వీక్ అయిపోతుంది. ఎవరు కూడా అంటే ఎవరి ఒక ప్రణాళికతో మనం ముందుకెళ్ళినప్పుడు మరి అందరూ కలిసి ఒకే ఒక సిస్టంతో మనం వెళ్ళినప్పుడు అది అభివృద్ధి అనేది ఉంటుంది. విడివిడిగా ఎవరికి వాళ్ళుగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం ఈ కనెక్షన్ వల్ల ఏం జరుగుతుంది, అసలు ఈ యూనివర్స్ ఏ విధంగా ప్రణాళికలు వేస్తుంది, ఎటువైపు ప్రయాణం చేస్తుంది, రాబోయే రోజులు ఎలా ఉంటాయి అనే ఒక ఆ కనెక్టివిటీ మనకు అర్థమవుతుంది అన్నమాట. దానివలన మన యొక్క జీవితంలో మన యొక్క పరిష్కారం అంటే మనకు ఆలోచనలు కానీ మన యొక్క ప్రణాళికలు కానీ ఆ వైపుగా మనం వేసి అలాంటి వాటికి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 7 అంతస్తుల మేడ కట్టుకోవాలని అనుకున్నాం అనుకోండి ఒక ప్లేస్లో, అక్కడ భూకంపం వచ్చి పోయిందనుకోండి, అంటే మనం కష్టపడి మనం అది పెట్టిందంతా కూడా వృధా అయిపోద్ది. మనం ఎక్కడో ఒక ప్లేస్ కొనాలనుకుంటాం, ఆ ప్లేస్ అది అభివృద్ధి చెందదు, దానివల్ల మనం నష్టపోతాం. అంటే మనం ఎక్కడ మనము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, మన జీవితం ఎలాంటి స్టెప్ వేయాలి, ఆ విశ్వ ప్రణాళిక ఎలా ఉంది ఏంటి అంటే అనుకోకుండా కొన్ని ప్లేసులు అభివృద్ధి చెందుతుంటాయి, కొన్ని ప్లేసులు నష్టపోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే ఆ కనెక్టివిటీ లేకపోవడం. ఎప్పుడైతే మనకు ఆ కనెక్టివిటీ వస్తుందో ఆ విశ్వ ప్రణాళికతో మనం అనుసంధానం అయి ఉంటామో అప్పుడు మనం మన జీవితంలో మనం సరైన నిర్ణయాలు తీసుకుంటాము. ఆ విశ్వంతో మనం కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల మన నిర్ణయాలు అనేవి సరిగ్గా ఉంటాయి. మన అంతరాత్మతో మనం అనుసంధానం అయి ఉంటాం అన్నమాట. సో ఒక సంవత్సరంలో దాదాపు 12-13 పౌర్ణములు వస్తాయి. వాటిల్లో 3 ప్రధానమైనవి. ఒకటి మేష పౌర్ణమి, వృషభ పౌర్ణమి, మిథున పౌర్ణమి. ఈ మేష పౌర్ణమి సమయంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తాడు. అలాగే వృషభ రాశి సమయంలో వృషభ రాశిలోకి, మిథున రాశిలో మిథున పౌర్ణమి రోజుల్లో మిథున రాశిలోకి, ఇలా నక్షత్ర కూటమి యొక్క శక్తి క్షేత్రంలో ఉంటాడు. ఆ 3 రాశుల అధిపతులు ఎక్కువ పరిణతి చెందిన వారు కావడం చేత ఆ పౌర్ణములకు అంత ప్రాముఖ్యత ఉంది. అంటే మేషరాశి అనేది మార్చి నెలలో, మార్చి నుంచి 20 నుంచి ఏప్రిల్ మధ్యలో వస్తుంది. వృషభ రాశి అనేది ఏప్రిల్ 20 నుంచి మే 20 మధ్యలో వస్తుంది. మిథున రాశి అనేది మే 20 నుంచి మరి జూన్ 20 వరకు వస్తుంది. ఈ 3 పౌర్ణములు చాలా చాలా విశిష్టమైనవి. మార్చి, ఏప్రిల్, మే నెలలో వచ్చాయి. ఎందుకంటే ఆ పౌర్ణములు ఎక్కువ పరిణతి చెందినవి కావడం వల్ల ఆ సమయంలో మనం ఎదుగుదల అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మేష, వృషభ, మిథున రాశి ప్రాముఖ్యత ఏంటి అంటే మేషరాశి అనేది శంబాలను చేరే మార్గాన్ని చేస్తుంది. శంబాల అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. మన కలెక్టర్ ఆఫీస్తో మనకు అనుసంధానం అయి ఉందనుకోండి, కలెక్టర్ మనం పోగానే మనకు టైం ఇచ్చి మనం మాట్లాడాడు అనుకోండి, అది ఎంత బాగుంటుంది. అలాగే మనకు మేషరాశిలో మనం ధ్యానం చేసినప్పుడు ఈ భూమి మీదే ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్తో మనం కనెక్ట్ అయి ఉంటాం. వృషభ రాశి పౌర్ణమి అనేది అంటే ఆ మే నెలలో అంటే బుద్ధ పౌర్ణమి సమయంలో వచ్చేటువంటి ఆ యొక్క పౌర్ణమి రోజుల్లో మనం ధ్యానం చేయడం ద్వారా గురుపీఠాన్ని చేరే మార్గాన్ని తెలుస్తుంది. మిథున రాశి పౌర్ణమి అంటే సిరియస్ నక్షత్రం. మిథున రాశి అంటే మరి మే నుంచి జూన్ మధ్యలో వచ్చేటువంటి పౌర్ణమి. ఆ నెలలో మరి విశ్వశక్తి ఒక ప్రవేశ ద్వారం లాగా పనిచేస్తుంది. ఏ కాలంలో అయినా, ఏ ప్రదేశంలో అయినా
కూటస్థ చైతన్యం పరిణతి చెందడానికి కావాల్సిన మార్పులను ఈ మిథున రాశి కలిగిస్తుంది. తెర వెనుక ఉండి సమస్త సృష్టి వలయాన్ని నడిపించేవే ఈ మేష, వృషభ, మిథున రాశి శక్తులు అన్నమాట. మిథున రాశి అనేది ఎథరిక్ బాడీకి సంబంధించింది. మిథున పౌర్ణమి రోజున ఎథరిక్ శక్తి యొక్క ప్రవాహం రెక్టాంగులర్ ఆకారంలో అమెరికల నుంచి ట్రయాంగులర్గా మారే తీవ్రమైన ప్రక్రియ జరుగుతుంది. దీని ఫలితంగా మన గ్రహంలోకి మరింత శక్తి ప్రవేశిస్తుంది. ఈ రోజునే వరల్డ్ ఇన్వోకేషన్ డే అని కూడా పిలుస్తారనమాట. మిథున రాశి అంటే అది మే నుంచి జూన్ మధ్యలో వచ్చేటువంటి పౌర్ణమి. ఈ పౌర్ణమి శక్తి అనేది భవిష్యత్తులో ఈ 3 పౌర్ణమి సమయంలో వచ్చే శక్తిని జన బాహుల్యానికి పంచడంలో పరిణతి చెందిన సాధకులు తమ బాధ్యతను నిర్వర్తిస్తారు. అంటే ఈ మేష, మార్చి, ఏప్రిల్, మే నెలలో వచ్చే పౌర్ణమి రోజులు భవిష్యత్తు రోజుల్లో చాలా పండుగ దినాలుగా ఉంటాయి. మనకు ఇప్పుడు సంక్రాంతి, మరి దీపావళి, ఈ పండుగలు మనం దసరా పండుగలు ఎలాగ చేసుకుంటున్నామో ఇప్పుడే మనం ఆల్రెడీ ఇప్పుడు మన బుద్ధ పౌర్ణమి మనం అద్భుతమైన పండుగ, గురు పౌర్ణమి మనకు అద్భుతమైన పండుగ. అట్లనే ఈ మేషరాశి అంటే ఈస్టర్ పండుగ వస్తుంది. మానవుడుగా పుట్టిన ఒక యేసు మరి జీసస్గా అంటే ఒక దైవ కుమారుడుగా ఆయన పరిణామక్రమం చెందడం అనేది ఆ రోజులో జరిగిందనమాట. మేష పౌర్ణమి అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. ప్రతి రాశిలో వచ్చే పౌర్ణమి సమయంలో ఆయా రాశులు సూచించే ముఖ్య సందేశం గురించి తెలుసుకుందాం. అంటే ప్రతి పౌర్ణమికి మనం మేషరాశిలో ఎటువంటి సందేశం ఉంటుంది, మరి వృషభ రాశి పౌర్ణమి, అలా ప్రతి రాశిలో కూడా మరి ఏ రాశులకి ఎలాంటి శక్తులు ఉన్నాయి అనేది మనం జస్ట్ ఇంట్రడక్షన్ మనం తెలుసుకుందాం. ప్రతి రాశిలో వచ్చే పౌర్ణమికి 1 లేదా అంతకు మించిన కీనోట్స్ ఉంటాయి. ఆ కీనోట్స్ అనేవి సగటు మనిషి ఫలితం, హెచ్చరిక, కానీ ధ్యానులకు మాత్రం ఒక సవాల్, ఒక ప్రోత్సాహం లాంటిది. అంటే జనరల్గా అవి సగటు మనుషులకి అవి ఒక ఛాలెంజెస్ అనమాట, హెచ్చరికలు. అదే ధ్యానులకి మాత్రం ఒక అద్భుతమైనటువంటి ప్రోత్సాహం అనమాట. ఇదే పౌర్ణమి ఆ రోజుల్లో ఎలా ఉంటుంది అనేది ఆ సింబల్స్, ఆ నక్షత్ర, ఆ గ్రహాల యొక్క మరి ఫార్మేషన్ అలా ఉంటుంది. దానికి వాటి పేర్లు పెట్టడం జరిగింది. సో మకర రాశి పౌర్ణమి ఇది డిసెంబర్ 22-23 నుంచి జనవరి 22 మధ్యలో వస్తుంది. మనం ఈ నెలలో వచ్చే పౌర్ణమి గురించి తెలుసుకుందాం. ఇది ఇది కన్యా రాశి పౌర్ణమి. ఈ నెలలో జనరల్గా ఈ నెలలో పుట్టిన వాళ్ళు ఈ 20 నుంచి మళ్ళీ అంటే ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 20 మధ్యలో వచ్చేటువంటి ఈ రాశిలో వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వాడు ఎలా ఎదగాలి అనే దాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ యొక్క క్యారెక్టర్స్ మన లోపల కూడా ధ్యానం చేయడం ద్వారా ప్రతి వాళ్ళలో కూడా ఇవి డెవలప్ అవుతాయి అన్నమాట. ఈ రాశి శక్తులు వీరిలో పదార్థవాదపు ధోరణిని సృష్టిస్తాయి. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే నైతిక మరియు ఆధ్యాత్మిక విలువల కన్నా భౌతికవాదానికి, భౌతికమైన కోరికలకే ప్రాధాన్యతనిచ్చి వాటికి లొంగిపోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలో సగటు స్థాయిలోని వ్యక్తికి భౌతికవాదపు సంఖ్యల నుంచి, ఆస్తులు, వస్తువులపై గల వ్యామోహం నుంచి, సిద్ధాంతాలు, సూత్రాలు, ఆచారాలు, అంధవిశ్వాసాలపై ఆసక్తి నుంచి, పగలు, ప్రతీకారాల నుంచి విముక్తి కలిగించే విధంగా వివిధ పద్ధతులను, ఉపాయాలను ధ్యానులు బోధిస్తారు. సో ఈ అవగాహన అనేది సాధకునిలో కలిగిన ఆత్మ జ్ఞానోదయానికి చిహ్నం, సూచన. ఈ స్థితిలో అతను తన కఠోర సాధన ద్వారా మరి తన అంతరాత్మ అందించే ప్రేరణ ద్వారా తానే ఓ తల్లిగా ఒక కొత్త జ్ఞాన అనుభవానికి సొంతదారుడుగా ఎదుగుతాడు. సాధకుడు అందుకునే సందేశంలో ఆసక్తికరమైన భాగం ఏంటంటే, నేనే తల్లిని, బిడ్డను, భగవంతుడును, నేనే పదార్థాన్ని. ఇవి మనలోని ప్రజ్ఞ యొక్క వివిధ భాగాలు అనొచ్చు. అంటే నేనే బిడ్డను, నేనే తల్లిని, నేనే తండ్రిని. సో నేను ఆ భగవంతుడిని కూడా నేనే. ఎలా పుట్టానో మరి అంతా నేనే అనే ఒక స్థితిలోకి అతను అది తెలుసుకుంటాడు. నేనే భగవంతుడిని అని, నేనే ఈ పదార్థాన్ని, ఈ సృష్టిలో, చరాచర సృష్టిలో ఉన్న ప్రతి పదార్థం కూడా నేనే. ఇవి మనలోని ప్రజ్ఞ యొక్క వివిధ భాగాలు అనొచ్చు. పదార్థం అంటే వ్యక్తిత్వం, భౌతిక
భావనమయ మానసిక శరీరాలను అనుకోవచ్చు. బిడ్డ మానవుడి యొక్క ఆత్మ, భగవంతుడు అత్యున్నతంగా పరిణతి చెందిన మానవుడు. సో దివ్యాత్మ అంటే బిడ్డ అంటేనేమో మానవుడు, భగవంతుడు అంటే అత్యున్నతంగా పరిణతి చెందినటువంటి సో ఆత్మ. అంటే ఒక బిడ్డగా ఉన్నటువంటి మనం ఒక గొప్ప ఆత్మగా ఎదిగేదానికి ఈ యొక్క నెలలో వచ్చే శక్తులు, కన్యా రాశి యొక్క శక్తులు ఉపయోగపడతాయి. మామూలుగా అయితేనేమో ఈ నెలలో సగటు మానవుడి యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అంటే, పదార్థం డబ్బు లేకపోతే కుదరదు, డబ్బు సంపాదించాలి, డబ్బులోనే అంతా ఉంది, భౌతికమే భౌతిక జీవితమే అనే ధోరణి ఉంటుందన్నమాట. డబ్బు లేకపోతే మనం ఎందుకు పనికిరాదు, సో డబ్బు సంపాదించాలి, ఆ డబ్బు అనే వ్యామోహం, భౌతికమైనటువంటి వస్తువులపై వ్యామోహం, ఇలాంటి వాటి మీదనే వాళ్ళ దృష్టి ఉంటుందన్నమాట సగటు మానవుడి యొక్క ఆలోచన విధానం. ఈ నెలలో పుట్టిన వాళ్ళకి అలాగే ఉంటుంది, ఈ నెలలో ఆ ఎనర్జీ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. అలా ఉన్నటువంటి ఈ సిస్టమ్కి వ్యతిరేక దిశలో అదే ఒక సగటు ఒక ధ్యాని, ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే, నేను ఒక మానవుడిగా పుట్టాను, నేను ఒక దైవంగా తయారవ్వాలి. కేవలం ఈ పదార్థం కాదు, ఇది ఎప్పుడైనా ఉంటుంది పోతుంది. ఈ పదార్థం అంతా కూడా ఒక వ్యక్తిత్వము. ఈ పదార్థాలన్నీ ఉన్నాయి, అవన్నీ నేనే, భగవంతుడు కూడా నేనే. కాబట్టి పదార్థం ఉంది, దైవం ఉంది. సో కేవలం పదార్థం కాదు, నేను దైవంగా మారాలి అని ఒక కఠోరమైనటువంటి నిర్ణయం, సాధన అనేది ఈ నెలలో జరుగుతుందన్నమాట. ఒక నిర్ణయం తీసుకోవాలి. సో అలాంటి నిర్ణయం మనం ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు తీసుకోగలుగుతారు. ఈ అవగాహన ఆత్మ జ్ఞానోదయానికి చిహ్నం. ఆత్మ జ్ఞానోదయం అనేది ఈ నెలలో జరుగుతుందన్నమాట. సో ఈ స్థితి అనేది అతను కఠోర సాధన చేయాలి. ఆ సాధన చేయడానికి ఆ శక్తి వస్తుంది. అంతరాత్మ అందించే ప్రేరణ, ఆ ప్రేరణ కూడా ఈ సమయంలో జరుగుతుంది. ఓ నేనే ఒక తల్లి అనే ఒక కొత్త జ్ఞానానుభవానికి అతను వస్తాడనమాట. సొంతదారుడిగా ఎదుగుతాడు. అంటే నేనే తల్లి అంటే ఏంటి, నేనే ఆ దైవాన్ని, నేను కేవలం మానవుని కాదు, నేను ఒక దైవాన్ని అనే ఒక స్థితికి అతను ఎదగడం జరుగుతుంది అనమాట. ఈ సాధకుడు అందుకునే సందేశం అనమాట ఇది. సో ఇది ఈ నెలలో వచ్చేటువంటి మరి జ్ఞానం. ఇది నెక్స్ట్ మంత్లో తులారాశి పౌర్ణమి, ఆ నెలలో మనం అది తెలుసుకుందాం. ఇలా లిబ్రా అంటే చూశారు కదా, ఈ గ్రహాలన్నీ కూడా ఈ యొక్క రాశి ఈ రూపంలో ఉండటం వల్ల దానికి తులారాశిని పెట్టారు, లిబ్రా అన్నమాట. ఇలా వృశ్చిక రాశి పౌర్ణమి ఆ నెలలో వచ్చేటువంటి రాశులకి మరి ఈ విధంగా సో ఇది మనం ఈ యొక్క పౌర్ణమి యొక్క ప్రతి నెల ఒక్కొక్క నెలలో వచ్చేటువంటి సందేశం, ఆ సందేశాన్ని మనం తీసుకొని మనం ఎలా ఉన్నతంగా ఎదగాలి అంటే ప్రతి నెల డిఫరెన్స్ చూశారు కదా. అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విశిష్టత ఉంది. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంది కన్యా రాశి పౌర్ణమి అనుకోండి. ఇప్పుడు ఇది వచ్చే నెలలో అంటే నవంబర్ దానికి ముందుది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ తులారాశి పౌర్ణమి ఉందనుకోండి. ఈ డిఫరెన్స్ చూడండి. అంటే ఈ నెలలో వచ్చేటువంటి విశిష్టత వేరే ఉంటుంది. సగటు మానవుడి యొక్క ఆలోచన విధానం కానీ ఆ ఎనర్జీస్ వల్ల ఆ మనిషిలో ఉండే ఆ సగటు స్థాయి ఎలా ఉంటుంది అంటే, ఈ సమయంలో సగటు స్థాయిలోని మనుషులకు విచక్షణ అనే శాస్త్రం బోధించబడుతుంది. అప్పుడు వీరు ఏ పనినైనా చేయబోయే ముందు తమను తాము ప్రశ్నించుకోవడం నేర్చుకుంటారు. నేను ఈ పని ఎందుకు చేస్తున్నా, ఇది ఎందుకు కొంటున్నా, నేను ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నా, ఎందుకు ఇలా నా ఈ జీవితాన్ని ఎంచుకున్నా, ఎవరు ఈ ఎంపికను చేసింది, నా శరీరమా లేక నా భావాలా లేక నా బుద్ధ, నా అల్పమైన మనసులోంచి ఉదయించే ఆదేశాల వంటి ప్రశ్నలు అడగడం నేర్చుకుంటాడు. వీరు ఎంపిక చేసేది ఏమిటో మీరు గమనించుకోండి. కొన్ని శతాబ్దాల క్రితమే మహానుభావులు మనలో సరైన ఎంపిక తాలూకు బీజాలను మేలుకొలిపే ఓ ప్రార్థనను ప్రసాదించారు. ప్రభు మమ్మల్ని ఆ అసత్యం నుండి సత్యం దిశగా నడిపించు. అంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అని మనకు నేర్పించడం జరిగింది అనమాట.
సో అలా మన సగటు మానవుడు ఆలోచిస్తాడు. అదే ఒక ధ్యాని, ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఇదే బుద్ధ భగవానుడు బోధించినటువంటి గొప్పదైన మధ్య మార్గం. భౌతిక, భావనామయ మరి మానసిక స్థాయిల్లో గల పరస్పర విరుద్ధ ప్రవృత్తులే ఆ రెండు ప్రబలమైన రేఖలు. ఆకర్షణ, వికర్షణ, ఇష్టం, అయిష్టం. ఈ త్రాసుకి రెండు వైపులా అంటే తులారాశి అనమాట. త్రాసుకి ఇరువైపులా గల తక్కెడల పరిస్థితులను బట్టి అటు ఇటు ఊగినా త్రాసు మధ్య భాగంలో ఉండే బిందువు స్థిరంగా ఉన్నట్లే ఏ వైపుకు వాలకుండా నిలిచి ఉంటాడు. ఈ రాశికి చెందిన సాధకుడు ఇటువంటి వ్యక్తి ప్రబలమైన రెండు రేఖల మధ్య ఒక సమతుల్యత స్థితిని కనుగొంటాడు. తులారాశి అనేది న్యాయానికి కూడా ఓ ప్రతీక. న్యాయం అనేది రెండు రేఖల మధ్య గల స్థానం. అన్యాయం చేసిన వాటిని గురించి పూర్తి అవగాహన లేకుండా ఎవరు న్యాయం చేయలేరు. న్యాయానికి అన్యాయానికి మధ్య గల ఆ యొక్క ఏదైతే ఉందో అదే ఈ తులారాశి అనమాట. అంటే భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం, ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఒక త్రాసు లాంటిది, ఒక తక్కెడ లాంటిది అనమాట. అది న్యాయానికి కూడా ప్రతీక. సో ఇలా ప్రతి పౌర్ణమికి తన యొక్క ప్రత్యేకమైన జ్ఞానము, లక్షణం కలిగి ఉంది. ప్రత్యేకమైనటువంటి జ్ఞానం ఉంది, ప్రత్యేకమైనటువంటి రంగు, ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, ప్రత్యేకమైన సందేశము, కమ్యూనికేషన్, ప్రత్యేకమైన ఎనర్జీ సిస్టమ్. ఇలా ఒక ప్రతి పౌర్ణమికి దాని యొక్క విశిష్టత దానికి ఉంది. కాబట్టి ఆ పౌర్ణమి రోజుల్లో మనం దాన్ని కనెక్ట్ అయ్యి ఉండడం ద్వారా ఆ శక్తిని మనం తీసుకుంటాము. ఏ నెలలో కూడా ఈ 12 రాశులకు సంబంధించినటువంటి ఆ జ్ఞానాన్ని, శక్తిని మనం తీసుకోవడం ద్వారా ఒక మానవుడు పరిపూర్ణంగా తయారై ఒక దైవంగా తీర్చిదిద్దబడతాడు. ఒక సంవత్సరం పాటు జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఈ సంవత్సరం మనం కేవలం అవగాహన వస్తుంది. 2వ నెలలో కొంచెం మన ఎనర్జీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. కనీసం 4-5 ఏళ్ళు పడుతుంది. మనం ఒకేసారి మనం ఓవర్ నైట్ లో ఏది జరగదు. ఇది మనం ఇప్పుడు మనం ఎంత చెప్పుకున్నా కొంతవరకు నేర్చుకోగలుగుతాం. అలా మన అవగాహన అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ప్రతి నెలలో ఓవర్ నైట్ లో ఏదో వచ్చేయాలా, అంతా అయిపోవాలని ఎప్పుడు ఆలోచించకూడదు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే, ఎంబీబీఎస్ చదివి ఒక డాక్టర్ కావాలంటే ఒక 5.5 ఏళ్ళు పడుతుంది. అలాగే ఒక ఇంజనీర్ కావాలంటే ఒక 4 ఏళ్ళు కాలేజీకి వెళ్ళాలి. ఆ 4 ఏళ్ళు వెళ్ళాలంటే 12 ఏళ్ళు స్కూల్కి వెళ్ళాలి. బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి. 12 ఏళ్ళు వెళ్ళి ఎంట్రన్స్ రాస్తేనే ఇంజనీరింగ్ లో సీట్ వస్తుంది, లేదా ఎంబీబీఎస్ లో సీట్ వస్తుంది. ఆ సీట్ వచ్చిన తర్వాత 5.5 ఏళ్ళు, ఒక 4 ఏళ్ళు కష్టపడి చదివి మళ్ళా ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడు మాత్రమే వాడు ఒక ఇంజనీర్ గానీ, ఒక డాక్టర్ గానీ అవుతాడు. అలాగే మరి ఆధ్యాత్మికుడిగా ఒక దైవంగా తయారవ్వాలంటే ఎంత కష్టపడాలి చెప్పండి, ఎంత సాధన చేయాలి. కాబట్టి కేవలం ఓవర్ నైట్ లో ఏదో వచ్చేయాలి, ఏదో అయిపోవాలి అనే ఒక పిచ్చి ఆలోచన ఎప్పటికి వద్దు. నేనేదో ధ్యానంలో మనం ఉన్నాం, ధ్యానం చేయట్లే, నేను 10 ఏళ్ళు అయిందండి ఈ ధ్యానంలోకి వచ్చి అంటాం. ధ్యానంలోకి వచ్చాం కానీ ధ్యానం చేస్తున్నామా, సాధన చేస్తున్నామా? మరి మన గంట సాధన చేయాలి, పుస్తకాలు చదవాలి, క్లాసులు వినాలి. సో అప్పుడు మాత్రమే మన అవగాహన అనేది పెంపొందించుకుంటాం. ఒక సాధన క్లాసులో రూమ్లోకి వెళ్ళి మనం ఒక కాలేజీకి వెళ్ళి ఎలాగైతే నేర్చుకుంటామో అలాగే నేర్చుకోవాలి, శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధావన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేకుండా మనం జ్ఞానం రమ్మంటే ఎలా వస్తుంది? ఆ ఓపిక పట్టాలి అది వచ్చేదాకా. సహనం, శ్రద్ధ, సబూరి, సహనమే ప్రగతి. కాబట్టి సహనం వహించినప్పుడే మనం ప్రగతిని సాధిస్తాం. కాబట్టి ఈ పౌర్ణమి రోజులు కేవలం పౌర్ణమి ధ్యానం ఏదో చేసేస్తున్నాం అంటే కాదు. పౌర్ణమి ధ్యానం అనేది తెలుసుకొని చేయాలి. సో ఆ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, దాని ఎనర్జీ సిస్టమ్ ఏంటి. ఈ రోజున మనము ఒక మనిషికి ఏదైనా జరిగింది, మన బంధువులకి ఏదైనా జరిగిందంటే అయ్యో మా వాడికి ఇది జరిగిందండి అని బాధపడతాం. పక్కింటోడికైతే పోతే పోనీలే అనుకుంటాం. మరి మనుషుల పరిస్థితి, మనుషుల్లోనే ఇంత వ్యత్యాసాలు ఉంటే, అంటే మనవాడికి అయితే ఒకటి, పక్కనవాడికి అయితే వాడెవడు నువ్వెవడు? వాళ్ళలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ అదే. మరి మనం ధ్యానంలో ఎట్లయితాం, మన ఆధ్యాత్మికం ఎలా అవుతాం? మరి ఒక జీవి చచ్చిపోయినప్పుడు, ఒక జీవిని దారుణంగా చంపేస్తున్నప్పుడు మన కళ్ళ ముందే మరి మనం ఎలా ఆలోచిస్తున్నాం చూడండి. కాబట్టి ఒక జీవిని చంపినప్పుడు కూడా మన హృదయంలో ఆ బాధ అనేది విలయతాండవం చేయాలి. అప్పుడే నీకు హృదయం ఉన్నట్టు. కాబట్టి అది జరగకుండా మనం ఎడవమని కాదు అర్థం. అది జరగకుండా ఉండేదానికి ప్రపంచానికి మనం జ్ఞానాన్ని ఇవ్వాలి. మనం పోయి అడ్డుపడి నరకొద్దని మనం ఏమి ఫైట్ చేయక్కర్లా. మనం వాడికి ఆ సత్యాన్ని బోధించాలి, ఆ పరిస్థితులు మనం కల్పించాలి. ఎప్పుడైతే మనం అది అందరికీ అది తెలుస్తుందో ఇలాంటి ఈ వైరస్లు కానీ ఇంకోటి కానీ ఈ సిస్టమ్ మారడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం ఈ శక్తిని మనం తీసుకున్నాం ఈరోజు ధ్యానం చేసి హాయిగా
కళ్ళద్దాలుంటే తీసేయండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి. ఈ పౌర్ణమి యొక్క శక్తిని మనం అనంతంగా తీసుకుందాం. ఈరోజు మనం రెండో రోజు ఆధ్యాత్మిక ఆకాంక్షను కలిగి ఉందాం. నేను కూడా ఒక దైవంగా తయారు కావాలి. హాయిగా ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. Be with your breath. Kindly don't open your eyes. Simple, soft, normal, natural and tender breath. హాయిగా ప్రశాంతంగా శ్వాసతో ఏకం. ఈరోజు రెండవ రోజు కన్యారాశి యొక్క పౌర్ణమి యొక్క శక్తిని మనం తీసుకుంటున్నాం. ఆ తీసుకోవడానికి మనం ప్రిపరేషన్ చేసుకుంటున్నాం. మనల్ని, మన మనసుని, మన సూక్ష్మ శరీరాన్ని మనం శుద్ధం చేసుకుంటున్నాం. మనసుని శూన్యం చేయడమే శుద్ధి చేసుకోవడం. మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుంటున్నాం. మన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకుంటున్నాం. హాయిగా ప్రశాంతంగా కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తున్నాం. శ్వాస మీద ధ్యాస. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి.
హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస.
హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. మరి ఒక 5 నిమిషాలు, 5 minutes. ఫైవ్ మినిట్స్ హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా శ్వాసతో ఏకం. త్రీ మినిట్స్. టూ మినిట్స్. హాయిగా ప్రశాంతంగా మన లోపల సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. లాస్ట్ 1 minute, చివరి 1 నిమిషం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. 30 seconds.
20 seconds. Ten seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. సో రేపు 3వ రోజు మీరు ఉదయాన్నే నిద్ర లేవగానే గట్టి నిర్ణయాన్ని తీసుకోండి. ఈ యొక్క పౌర్ణమి యొక్క శక్తిని అనంతంగా నేను తీసుకొని విశ్వ కళ్యాణానికి పనిచేస్తాను అని ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి రేపటి రోజున. రేపు ఉదయం నిర్ణయం తీసుకుని అదే భావాన్ని మనం ప్రతిరోజు రోజు మొత్తం ఆ భావనతోనే నిండి ఉండాలి. సో సరి అయినటువంటి నిర్ణయాన్ని, డెడికేషన్ అండ్ డెసిషన్ తీసుకొని మనం ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపు 7 గంటలకు కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.